నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సువర్ణ. మీ పిల్లలు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు చక్కటి డోర్ స్టెప్ వీగ్రో ఓవర్సీస్. వీగ్రో ఓవర్సీస్ జార్జియాలో మెడిసిన్ చేయించడానికి ఒక చక్కటి పరిష్కార మార్గం. అయితే వీగ్రో ఓవర్సీస్లో ఎంబీబీఎస్కి సంబంధించి జార్జియాలో ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఎలాంటి వెసులుబాటు కల్పిస్తున్నారు అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, వీగ్రో ఓవర్సీస్ అనేది ఒక కన్సల్టెన్సీ, ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అంటున్నారు. సో ఎంబీబీఎస్ జార్జియాలో చేయడానికి వీగ్రో ఓవర్సీస్ ఎలా హెల్ప్ చేస్తుంది? వెల్కమ్ టు ఆల్ అండి. ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన ఇండియాలో ఏంటంటే ఓవరాల్గా ఈసారి 24 lakh అప్లికెంట్స్ అనేవాళ్ళు నీట్ ఎగ్జామ్ రాశారండి. కానీ మన ఇండియాలో ఓవరాల్గా ఒక 1 lakh వరకు మాత్రమే సీట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మిగిలిన 23 లక్షల మంది దాదాపుగా వేరే కోర్సులు తీసుకోవడం కానీ లేదా రిపీట్ ఇయర్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయాలి. సో దీనికి ఆల్టర్నేటివ్గా పిల్లలకి మనము ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అనే ఆప్షన్ని తీసుకొచ్చాం. ఇక్కడ ఏంటంటే నేను ఒక దశాబ్ద కాలంగా పిల్లల్ని ఆల్రెడీ రకరకాలైనటువంటి కంట్రీస్కి పంపిస్తూ ఉంటాం. దాంట్లో జార్జియా నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే జార్జియా అనేది చాలా సేఫెస్ట్ కంట్రీ. మనము యూరోప్ మొత్తంలో తీసుకుంటే వరల్డ్లోనే 3rd సేఫెస్ట్ కంట్రీగా జార్జియాని చెప్తాం. అక్కడ ఏంటంటే ఎవ్రీ 1 kilometer డిస్టెన్స్లో పోలీస్ పెట్రోలింగ్ అనేది ఉంటుంది. అండ్ ముఖ్యంగా లేడీస్కి అర్ధరాత్రి 2 గంటలకు తిరిగినా కూడా కంప్లీట్గా అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. ఇంకొకటి అక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా హై ఎండ్లో ఉంటుంది. అంటే యూరోపియన్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ 360 క్రెడిట్స్ అనేవి అక్కడ ఫాలో అవుతారు. దాన్ని ఈసీటీఎస్ సిస్టమ్ అని అంటారు, అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి చాలా హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ అందుబాటులో ఉంది. అండ్ మన కొత్తగా మనకు వచ్చిన ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారం మనకి 2021 November 18th మన ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ మనకు ఒక గెజెట్ని పాస్ చేసిందండి. దాని ప్రకారంగా మనకి మినిమం 54 months ఆఫ్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఉండాలి, ప్లస్ 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. సో మనకి ఈ జార్జియాలో మొత్తంగా చూసుకుంటే 5 years ఆఫ్ ఎంబీబీఎస్ అంటే 60 months ఆఫ్ ఎంబీబీఎస్. అంటే మన ఇండియన్ ఎన్ఎంసీకి కావాల్సిన దానికంటే ఇంకా ఒక 6 months ఎక్కువే చదువుతున్నాం మనం. అది కాకుండా 12 months ఇంటర్న్షిప్ అనేది మనం ఇక్కడ ఉన్న ప్రతి కాలేజ్కి కూడా మనకి 11 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ అమెరికన్ హాస్పిటల్స్, యూరోపియన్ హాస్పిటల్స్, హార్ట్ రీసెర్చ్ సెంటర్స్కి జార్జియా అనేది చాలా ఫేమస్. సో ఇక్కడ వీళ్ళకి పిల్లలందరికీ క్లినికల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా 6 weeks, ఎవ్రీ స్టూడెంట్ ప్రతి డిపార్ట్మెంట్ 6 weeks తిరుగుతూ వీళ్ళు ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుంటారో దాని తర్వాత వాళ్ళు అదే దేశంలో ఉండి లైసెన్స్ తెచ్చుకొని అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అదే దేశంలో పీజీ చేసుకోవాలి అనుకుంటే పీజీ ఎంట్రన్స్ చేసుకొని జార్జియాలో సెటిల్ అవ్వచ్చు. లేదు ఇండియాకి తిరిగి వచ్చి ఇండియాలో డాక్టర్గా కొనసాగాలి అనుకుంటే నెక్స్ట్ అని ఒక ఎగ్జామ్, స్టెప్ 1 ఎగ్జామ్ రాసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ అది ఎఫ్ఎంజీఈగా ఉంది, అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ టెస్ట్. ఇప్పుడు ఏంటంటే అది 2026 నుంచి మనకు నెక్స్ట్ స్టెప్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి స్టూడెంట్ అక్కడ ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని ఒకవేళ ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకొని ఇది క్లియర్ చేసుకుంటే మన ఇండియాలో కూడా ఇది మన ఇండియాలో చదివిన పిల్లలతో సమానంగా కంప్లీట్గా వాళ్ళు ఏ హాస్పిటల్ అయినా ఏదైనా క్లినిక్ పెట్టుకోవడం కానీ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఇండియాలో ఉన్న పీజీ డాక్టర్స్, పీజీ కోర్సెస్కి కూడా వీళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా అర్హులు అనమాట. ఇంకొకటి ఇప్పుడు మనకి ఈ పీజీ ఎగ్జామ్ రాసుకోవడానికి కానీ మన ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి కానీ మా వీగ్రో సంస్థ 3వ సంవత్సరం నుంచి పిల్లలకి కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మన ఎంసీఐ కోచింగ్, ఎన్ఎంసీ ప్రకారంగా నెక్స్ట్ ఎగ్జామ్కి, అదేవిధంగా యూకేకి వెళ్ళి పీజీ చేసుకోవాలంటే యూకే ఎంఎల్ఈ ప్లాబ్ ఎగ్జామ్ అని అంటారు దాన్ని. అంటే ఆఫ్టర్ గోయింగ్ కిడ్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నాక అంటే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడం మీరు ఏదైతే అన్నారో నెక్స్ట్ ఎగ్జామ్ అని, దానికి సంబంధించి కూడా మీరే బాధ్యత తీసుకుంటారు? అవునండి. అంటే ఎప్పుడైతే వీళ్ళు అక్కడ చదువుతున్నారో 3వ సంవత్సరం వరకు వీళ్ళు కంప్లీట్గా థియరీ పార్ట్ ఎక్కువగా చదువుతారు. 4వ సంవత్సరం నుంచి ఏంటంటే కంప్లీట్గా హాస్పిటల్స్లో ఉంటాయి వీళ్ళకి. సో ఎప్పుడైతే 3rd year కంప్లీట్ అవుతుందో పిల్లలకి ఒక అవగాహన వస్తుంది, అరే మేము ఇటు సైడ్ పీజీ చేస్తే బాగుండు, ఈ దేశానికి వెళ్ళి పీజీ చేసుకుంటే బాగుండు అని. అప్పుడు వాళ్ళకి 3rd year నుంచి ప్రతి సాటర్డే సండే
మనము ఈ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోచింగ్ కూడా మన ఇండియన్ ఫ్యాకల్టీని మనం అక్కడికి తీసుకెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మన ఇండియాలో అంటే పిల్లలు ఏంటంటే ఎటువంటి ఇబ్బంది పడరు. మన ఇండియన్లో ఎట్లాగైతే ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి కోచింగ్ ఉందో ఆ విధంగా మనము అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి మనము డ్యామ్స్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ, మిస్ట్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ, అరైజ్ అకాడమీ ఇట్లాంటి వాళ్ళతోటి మనం టైఅప్ పెట్టుకున్నామండి. సో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ని అక్కడికి తీసుకెళ్ళి పిల్లలకి కోచింగ్ అనేది 3rd ఇయర్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ పీజీకి కావాల్సిన స్టెప్స్ కూడా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, ఫైన్. సో జనరల్గా ఇండియా నుంచి స్టూడెంట్స్ అదర్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలంటే మెయిన్గా చూసేది క్లైమాటిక్ కండిషన్స్. సో హౌ కమ్ జార్జియా అంటే చదవడానికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎంతవరకు మన ఇండియన్స్కి సపోర్టివ్గా ఉంటాయి? ఇప్పటికండి ఇప్పుడు చూసుకుంటే మనం దాదాపుగా వేరే ఇతరత్ర అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే మనకి జార్జియా క్లైమేట్ అనేది కంప్లీట్గా మన బెంగళూరు క్లైమేట్ లాగా ఉంటుందండి. వింటర్ సీజన్లో కూడా ఒక 3 degrees వరకు మాత్రమే టెంపరేచర్ వెళ్తుంది. అండ్ సమ్మర్స్లో మనకి 25 to 30 degrees వరకు టెంపరేచర్ ఉంటుంది. సో మన పిల్లలు కంఫర్టబుల్గా ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వగలుగుతారు. అండ్ మన ఇండియన్ ఫుడ్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకు కంప్లీట్గా మన ఓన్ ఇండియన్ హాస్టల్స్ అనేవి ఉన్నాయి. సో నేను సపరేట్గా గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్, అదేవిధంగా మన సౌత్ ఇండియన్ కుక్ అండ్ సౌత్ ఇండియన్ వార్డెన్ అనే వాళ్ళని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్కడ హాల్టింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది వీగ్రో. అవునండి. సో దానివల్ల ఏంటంటే పిల్లలు అక్కడికి వెళ్ళాక కంఫర్టబుల్గా వాళ్ళు ఓన్లీ వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయగలుగుతారు. వాళ్ళకి ఫుడ్ కానీ, సేఫ్టీ కానీ, క్లైమేటిక్ కండిషన్స్ కానీ అన్నీ మనం దగ్గరుండి చూసుకుంటాం. ఓకే, రైట్ మేడం. మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. రాజేష్ గారు మేడంతో మాట్లాడి మీరు డీటెయిల్స్ తెలుసుకోండి. మేడం గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు నీట్లో ర్యాంక్ రాలేదు మేడం, క్వాలిఫై కాలేదు నేను. ఓకే, ఎంత వచ్చిందండి? చేద్దాం అనుకుంటున్నాను మేడం, పాసిబుల్ అవుతుందా అవుదా మేడం? సార్ మీరు ఒకవేళ నీట్లో క్వాలిఫై కాకపోతే మీరు మళ్ళీ ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాసుకోలేరండి. అది ఇప్పుడు అంటే మన ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా నీట్లో మీరు క్వాలిఫై అయ్యే వెళ్ళాలండి. అవునవును మేడం. సో ఎప్పుడైతే మీరు నీట్లో క్వాలిఫై అవ్వలేదో అప్పుడు ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు రాసుకోలేరు. మీరు ఒకవేళ అక్కడి నుంచి యుఎస్ఎంఎల్ఈ కానీ, ప్లాబ్ కానీ, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ కానీ రాసుకుంటే అప్పుడు మీరు ఇండియాలో ఎలిజిబుల్ అవుతారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, మనం వింటూ ఉంటాము యాక్చువల్గా మెడిసిన్కి సంబంధించి అంటే కొన్ని పర్టికులర్ గ్రాడ్యుయేషన్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కానీ కొన్ని కంట్రీస్కి స్పెషాలిటీగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏమంటారు, ఫ్యాషన్ టెక్నాలజీకి ప్యారిస్ అని, గ్రాడ్యుయేషన్కి యూకే అని, అట్లా మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అంటూ ఉంటాయి. అలాగే మెడిసిన్కి ఫిలిప్పీన్స్ అని మనం వింటూ ఉంటాము. వై టు చూస్ జార్జియా అపార్ట్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే మనకు దాదాపుగా ఒక గత 30 సంవత్సరాలుగా మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా రష్యా అండ్ ఫిలిప్పీన్స్ అనేది ఎప్పటి నుంచో మార్కెట్లో ఉంది. అంటే ముఖ్యంగా ఈ ఫిలిప్పైన్స్కి ఎందుకు వెళ్తారు అంటే మన వాతావరణం అంతా కూడా సేమ్ మన ఇండియా లాగానే ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, అందుకని చాలామంది అక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. కానీ మనకి ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు ఎన్ఎంసి గెజెట్ వచ్చిందో ఆ గెజెట్లో ఇచ్చినట్టుగా మనకి కోర్స్ డ్యూరేషన్ 54 months ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా చదవాలని చెప్తోంది. అదేవిధంగా మన ఇండియాలో ఏదైతే 18 subjects ఈ పిల్లలు చదువుతారో ఆ 18 subjectsని అక్కడ కూడా చదవాలి ఖచ్చితంగా అనేది మన ఇండియా ఎన్ఎంసి రూల్స్లో ఉన్నాయి. దీన్ని ఈ రెండు, ఇంకొకటి 3rd point ఏం చెప్తోందంటే ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆ దేశంలో లైసెన్స్ తెచ్చుకొని అక్కడ ఇంటర్న్షిప్ చేసి మనం రావాలి అని చెప్తోంది. ఇప్పుడు ఈ ఫిలిప్పైన్స్ అనే కంట్రీని మనం తీసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూరేషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి 4 years MD ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దానికంటే ముందు 1 year BS ప్రోగ్రామ్ ఉంటుంది. సో మన గవర్నమెంట్ ఏంటంటే BSని MBBS లాగా కన్సిడర్ చేయదు. ఓన్లీ ఏదైతే 4 years డిగ్రీ ఉందో అది 48 months మాత్రమే అవుతుంది. ఒకవేళ ఆ కోర్స్ని ఇంకొక 6 నెలలు పొడిగించినా కానీ మనకి 4.5 years అయినా
మనకి మళ్ళీ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకొని మళ్ళీ ఈ 1 ఇయర్ ప్రీ మెడికల్ ప్రోగ్రామ్ కలుపుకుంటే మొత్తంగా 6.5 ఇయర్స్గా ఈ కోర్స్ మారుతుంది ఇన్ జార్జియా, ఇన్ ఫిలిప్పీన్స్. సో దానివల్ల ఏంటంటే ఇంకొక పాయింట్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే లైసెన్సింగ్ దగ్గర మనకు ఫిలిప్పైన్స్లో గనక మళ్ళీ అక్కడ గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఓకే. సో ఫిలిప్పైన్స్ వాళ్ళు కూడా పక్కకి సింగపూర్ కానీ మలేషియా కానీ వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు. సో అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు కానీ దాన్ని మనం ఒక పాత్వే ప్రోగ్రామ్ లాగా తీసుకోవాలి. అంటే అక్కడ చదివి అక్కడి నుంచి యుఎస్ వెళ్ళిపోవాలి. అంతేగాని మన ఇండియాకి తిరిగి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఫిలిప్పైన్స్ డిగ్రీ నామ్స్ ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. సో దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏదని చూసుకుంటే మనకు జార్జియా కనిపిస్తుంది. ఎందుకంటే జార్జియాలో యూరోపియన్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వరల్డ్ హార్ట్ రీసెర్చ్ సెంటర్ అనేది జార్జియా క్యాపిటల్ అయిన టిబ్లిసీలో ఉంది మనకి. కాబట్టి ఇక్కడ ఈ క్యాపిటల్ సిటీలో హార్ట్కి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది. అమెరికన్ ఫండెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. యుఎస్ఎండి ప్రోగ్రామ్స్ కూడా కొన్ని స్పెసిఫిక్ కాలేజెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాయి. సో ఈ యుఎస్ఎండి ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్స్ అక్కడ అమెరికన్ హాస్పిటల్లో వీళ్ళు ఆ యుఎస్ హాస్పిటల్ టెక్నాలజీలో వీళ్ళు వర్క్ చేసుకుంటారు, నేర్చుకుంటారు ఇంటర్న్షిప్ అంతా కూడా. సో దీన్ని వీళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఓవరాల్గా వీళ్ళు మన ఎన్ఎంసీ నామ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే ఏకైక కంట్రీ జార్జియా. సో ప్లస్ మన క్లైమేటిక్ వైజ్గా కూడా అండ్ లాంగ్వేజ్ పరంగా కూడా సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కూడా మనకి జార్జియా అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే మేడం, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో మన జార్జియాకి వెళ్ళడానికి ఇప్పుడు ఎంత అయితే హెల్ప్ చేస్తున్నామో అంటే ఎకనామికల్లీ కూడా మన దీని నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా స్టూడెంట్స్ వెళ్ళడానికి? బికాజ్ చాలా కంట్రీస్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి, కొన్ని నార్మ్స్ డిఫర్స్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. సో జార్జియాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అండ్ ఫినాన్షియల్గా ఎకనామికల్గా ఇక్కడ నుంచి ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే అండి, మనం మామూలుగా ఇప్పుడు యుఎస్ కానీ యూకే కానీ పిల్లలు వెళ్ళాలంటే బ్యాంక్లో ఫస్ట్ మొత్తం 1 ఇయర్ ఫీజు, లివింగ్ కాస్ట్ ఇవన్నీ చూపించాలి. అంటే దగ్గర 30 lakhs నుంచి 40-50 lakhs వరకు బ్యాంక్లో ముందే ఉన్నట్టుగా చూపించాలి. కానీ మనకి జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలంటే ఇలాంటివి ఏం అవసరం లేదండి. ఒక ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఒక $2,000 నుంచి $2,500, అంటే $1,70,000 నుంచి $2,20,000 వరకు గనక వీళ్ళు ఫీజు కట్టేసుకొని తర్వాత వీళ్ళ హాస్టల్ ఫీజు అమౌంట్ పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళి అక్కడ చదువుకోవచ్చు. అంటే సుమారుగా వీళ్ళు స్టార్టింగ్లో వెళ్ళడానికి వీళ్ళకి ఒక 3 లక్షల రూపాయలు ఉంటే పిల్లలు హ్యాపీగా వెళ్ళి అక్కడ చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎప్పుడైతే మా వీగ్రో సంస్థని వీళ్ళు అప్రోచ్ అవుతారో మేము వాళ్ళకి కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నేను డీల్ చేస్తున్న అన్ని కాలేజెస్ కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ రెండూ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా WHO అండ్ MCI రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. ప్రతి ఒక్క కాలేజ్ కూడా WDMS అంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అనే దాంట్లో మీరు రిజిస్టర్ అయి ఉన్న కాలేజెస్, ECFMG పర్మిషన్ ఉన్న కాలేజెస్ అండ్ మన ఇండియా యాక్సెప్ట్ చేసే కాలేజెస్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. అని అన్ని కాలేజెస్ కూడా దాదాపుగా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పాత కాలేజెస్ని నేను తీసుకొని ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఫీజు అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది. అంటే $2,000 నుంచి $2,500 వరకు ప్రతి సెమిస్టర్కి ఫీజు ఉంటుంది. ఇది కనుక పేరెంట్ స్టూడెంట్ అర్థం చేసుకొని ప్రతి 6 నెలలకు ఒక 2 లక్షల రూపాయలు కట్టుకోగలిగితే అంటే 12 సెమిస్టర్లు అనేవి ఉంటాయండి. సో అంటే 2 లక్షలు ఇంటూ 12 వేసుకుంటే 24 లక్షలు. అంటే ఓవరాల్గా 20 నుంచి 24 లక్షల మధ్య వీళ్ళ ఎంబీబీఎస్ కంప్లీట్ 6 సంవత్సరాల కోర్స్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది కూడా ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి 6 నెలలకు ఒక్కసారి ఒక 2 లక్షలు చొప్పున కట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకి ఇంకా మాకు మొదటిసారి ఎప్పుడైతే వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారో ఈ డీటెయిల్స్ అన్నీ పేరెంట్కి క్లియర్గా చెప్తాం. అదేవిధంగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ లేదా పేరెంట్ వాళ్ళ ఎవరైనా బ్లడ్ రిలేటివ్స్కి కానీ ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కొలోట్రల్ నాన్ కొలోట్రల్ 2 రకాలైనటువంటి లోన్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అదే కాకుండా మనకి ఈ సాటర్డే సండే రేపు ఎల్లుండి మన హైదరాబాద్ ఆఫీస్లో జార్జియా రిప్రజెంటేటివ్ తను ఒక 11 యూనివర్సిటీస్కి అడ్మిషన్ హెడ్గా ఉంటున్నారు, సొపికో మేడం అని. సో తను వస్తున్నారు. సో తను ఏంటంటే ఇప్పుడు ఈ 2 days డైరెక్ట్గా ఎవరైతే వచ్చి
అప్రోచ్ అయ్యి మేడంతో మాట్లాడతారో స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఇస్తున్నాము. ప్లస్ అదేవిధంగా స్కాలర్షిప్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికైతే నీట్లో అబౌవ్ 250 వస్తుందో వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్స్కి అవైల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మా ఆఫీస్కి కనుక వచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి విజిట్ చేసి మేడంతో మాట్లాడితే స్పాట్లోనే మీకు అడ్మిషన్ తీసుకోవచ్చు, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక స్టార్టింగ్ ఒక 3 లక్షల రూపాయల వరకు పేరెంట్ స్టూడెంట్ చేసుకోగలిగితే హ్యాపీగా వెళ్ళి అక్కడ చదువుకోవచ్చండి. బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కూడా కేవలం వీసాకు వెళ్ళేటప్పుడు ఒక 3 లక్షల వరకు చూపించాల్సి ఉంటుంది. అంతకు మించి ఇంకా వేరే ఎక్కువ అమౌంట్ అనేది ఏమి ఉండదండి. ఓకే, రైట్ మేడం, మీరు చెప్పారు అంటే ఇండియన్ నార్మ్స్ ప్రకారం ఒక మెడికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే మినిమం 60 వీక్స్ ఆఫ్ స్టడీ ఉండాలి అని. సో ఇదంతా జార్జియాలో యూనివర్సిటీస్లో మనకి అవైలబుల్ ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ ఇండియా, జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తే వేరే కంట్రీస్లో కూడా ప్రాక్టీస్ అంటే నార్మ్స్ మారుతూ ఉంటాయి రకరకాల కంట్రీస్కి. సో జార్జియాలో చదివితే వేరే కంట్రీస్లో ప్రాక్టీస్ పెట్టుకోవడానికి కూడా ఎంతవరకు వెసులుబాటు ఉండొచ్చు? ఉంటుందండి, 100%. ఎందుకంటే మనకు ఇండియాలో కానీ ఇప్పుడు మన జార్జియా తీసుకున్న స్టూడెంట్కి సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ జార్జియాలో ఎప్పుడైతే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుందో అదే జార్జియాలో ఒక డాక్టర్గా స్టూడెంట్ వర్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా జార్జియాలో పీజీ ఎంట్రన్స్ రాసుకొని పీజీ కూడా జార్జియాలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్ ఇండియాకి రిటర్న్ రావాలనుకుంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకొని ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అక్కడే పీజీ చేయాలనుకుంటే ఫ్రమ్ వీగ్రో మీరు అక్కడ కూడా హెల్ప్ చేస్తామండి, చేస్తాం. అక్కడ కూడా వీళ్ళకి పీజీకి ఎంట్రన్స్కి మనం ప్రిపేర్ చేస్తాము. సో అక్కడ కూడా పీజీ చేసుకోవడానికి అండ్ అక్కడ గవర్నమెంట్ జాబ్స్ సంపాదించుకోవడానికి కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూకే అండ్ యుఎస్ఏ. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో సెటిల్ అవ్వాలి అని ప్రతి పేరెంట్ కానీ ప్రతి స్టూడెంట్ కానీ అనుకుంటారు. ఈ 5 కంట్రీస్లో పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యుఎస్ఎంఎల్ఈ, ప్లాబ్, అదేవిధంగా ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్కి కూడా మనం 3rd ఇయర్ నుంచి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఫస్ట్ స్టెప్ 3rd ఇయర్లో ఫినిష్ చేసుకొని సెకండ్ స్టెప్ అనేది వీళ్ళు ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు అంటే దాదాపుగా 5.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ 6 మంత్స్లో వీళ్ళు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వీళ్ళు స్టెప్ 2 రాసుకోవాలి. అది క్లియర్ చేసుకుంటే వీళ్ళు డైరెక్ట్గా ఏ కంట్రీస్కైనా వెళ్ళి పీజీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్లస్ వీళ్ళు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ అన్ని కంట్రీస్లో సెటిల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఈ జార్జియాలో చదివిన స్టూడెంట్ యూరోప్ ఎంటైర్ యూరోప్లో కూడా సెటిల్ అవ్వచ్చు. సో అదేవిధంగా దుబాయ్లో కూడా వీళ్ళు జాబ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎవ్రీథింగ్ సపోర్టివ్గా ఉన్నాయి అంటున్నారు. సో అంటే అండ్ ఫ్రమ్ ఓవర్గ్రో అంటే వీగ్రో నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. యాజ్ యూ సెడ్ మనకి బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కువ చూపించకుండానే సెమిస్టర్ వైజ్గా కూడా పే చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో వీగ్రో తరపున మీరు వర్క్షాప్స్ ఏమైనా కండక్ట్ చేశారా? చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ సండే మేము మా స్పాట్ అడ్మిషన్స్ ఇస్తున్నాము అండ్ వెబినార్స్ కూడా పెడుతున్నాము. సో ఒకవేళ దూరంగా ఉన్నాము, మేము వచ్చి అటెండ్ అవ్వలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్ మా వెబినార్ కూడా లింక్ ఇస్తాము. సో ఈ కింద కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేస్తే మేము పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఎవ్రీ సండే మీకు స్పాట్ అడ్మిషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. ఓకే మేడం, ఇప్పటి వరకు వీగ్రో తరపు నుంచి జార్జియాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు? ఎంతమంది సక్సెస్ఫుల్గా దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్స్? ఓకే మేడం, నేను ఒక దశాబ్ద కాలంగా డిఫరెంట్ కంట్రీస్కి పిల్లల్ని పంపిస్తున్నాను. అండ్ జార్జియాకి నేను గత 6 సంవత్సరాలుగా పిల్లల్ని పంపిస్తున్నాను. సో గత 6 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ఒక 400 మంది పిల్లల్ని ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ నేను పంపించున్నానండి. అందులో రీసెంట్గా ఎఫ్ఎంజీఈ పాస్అవుట్ చేసుకొని సెటిల్ ఇప్పుడు యశోద హాస్పిటల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో అండ్ ఏఐజీ హాస్పిటల్లో కూడా మా స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మొన్న జూన్లో ఎఫ్ఎంజీఈ క్లియర్ చేసి ఇంటర్న్షిప్ అనేది చేస్తున్నారండి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ అఫోర్డబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సపోర్టివ్ ఫ్రమ్ వీగ్రో కాబట్టి యూ హ్యావ్ సక్సెస్ఫుల్ 400 స్టూడెంట్స్ రైట్ నౌ ప్లేస్డ్. అవునండి. ఓకే, సో వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తే ఎలా మీరు అప్రోచ్ అవుతారు పీపుల్ని? వర్క్ షాప్లో మీరు ఇప్పుడు చెప్పారు స్పాట్
రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటూ ఉంటాయని. సో వర్క్ షాప్ అంటే చేసినప్పుడు అంటే వీగ్రో ఓన్లీ ఇక్కడే బ్రాంచ్ ఉందా, ఇంకా అదర్ ప్లేసెస్లో కూడా ఉందా, ఎట్లా కండక్ట్ చేస్తారు? మాకు విజయవాడ అండ్ అనంతపూర్ ఈ 2 ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. అంటే మనకి ఇప్పుడు విజయవాడలో బ్రాంచ్లో కానీ అదేవిధంగా అనంతపూర్లో ఉన్న బ్రాంచ్లో కానీ మీరు అప్రోచ్ అయినా కూడా అక్కడ నుంచి డైరెక్ట్గా మమ్మల్ని ఇక్కడికి రూట్ చేస్తారు. ఒకవేళ పేరెంట్స్ కనుక మేము రాలేము అనుకుంటే మాకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో ఉన్నారండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు అన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఫైనల్గా మీరు డిసిషన్ తీసుకొని తర్వాత మీరు మా ఆఫీస్కి రావడం కానీ లేదా ఫోన్లో నాతో మాట్లాడడం కానీ చేశాక మీరు ఒక డిసిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే మేడం, వన్స్ ఒక స్టూడెంట్కి సపోజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అక్కడ అడ్మిషన్ కూడా ఓకే అయింది, సో టిల్ హౌ లాంగ్ వీగ్రో అనేది ఆ స్టూడెంట్కి సపోర్టివ్గా ఉంటుంది? వీళ్ళు ఎప్పుడైతే మా దగ్గర అడ్మిషన్ కోసం వస్తారో కౌన్సిలింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వీళ్ళు కంప్లీట్గా ఎంబీబీఎస్ అయిపోయి ఒక డాక్టర్గా సెటిల్ అయ్యే వరకు, అంటే టిల్ ద కాన్వకేషన్ ఫ్రమ్ కౌన్సిలింగ్ టు అడ్మిషన్ టు ఆల్ ద వీసా ప్రాసెస్ అండ్ వీళ్ళ డిపార్చర్ చూసుకోవడం, వీళ్ళని ఇండియా నుంచి పికప్ చేసుకొని మళ్ళీ అక్కడ జార్జియాలో ఎయిర్పోర్ట్లో వీళ్ళని పికప్ చేసుకోవడం, మళ్ళీ వీళ్ళని హాస్టల్స్లో కాలేజెస్లో సేఫ్గా వీళ్ళని తీసుకెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ చేయించడం, ఆ తర్వాత కూడా వీళ్ళకి అక్కడ టీఆర్సీ ప్రాసెస్ అన్నీ చేయించడం, అండ్ వీళ్ళకి అక్కడ అకాడమికల్లీ కూడా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడడం, వీళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా క్లాసెస్ కావాలంటే ఆ క్లాసెస్ని కండక్ట్ చేయించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఫ్రమ్ 3rd ఇయర్ ఎప్పుడైతే మేము ఈ కోచింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ కోచింగ్స్ అన్నిటితో ప్రాపర్గా స్టూడెంట్ని గైడ్ చేస్తూ వీళ్ళ కంప్లీట్ ఎంబీబీఎస్ అయిపోయి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఏంటంటే మన దగ్గర ఒక్కసారి స్టూడెంట్ జాయిన్ అవుతే వాళ్ళు ఒక సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్ కంప్లీట్ చేసుకొని ఒక జాబ్లో సెటిల్ అయ్యే వరకు మనము సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ స్టూడెంట్ ఇండియాకి రాకుండా యూకే కానీ దుబాయ్ కానీ యుఎస్ యూరోప్ అట్లా వెళ్ళాలనుకున్నా కూడా మనం ఆ కంట్రీస్లో కూడా ఎగ్జామ్స్కి గైడెన్స్ ఇస్తాము, కోచింగ్ ప్రొవైడ్ చేస్తాము, అదేవిధంగా జాబ్ ప్లేస్మెంట్స్ కూడా మనం అసిస్టెన్స్ చేస్తున్నాము. ఓకే, సో అంటే వీగ్రో తరపున జార్జియాలో ఏ కాలేజెస్తో టైఅప్ అయింది, ఏ యూనివర్సిటీస్లో టైఅప్ అయి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంతమంది ప్లేస్ చేసే అవకాశాలు ఉంటాయి? దాదాపు ఇప్పుడండి ప్రజెంట్ నేను ఒక 11 యూనివర్సిటీస్తో వర్క్ చేస్తున్నాను. ఓకే, దాంట్లో ఫస్ట్ నేను ఫోకస్ చేసేది జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ. ఇది ఏంటంటే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ ఎందుకు చెప్తున్నానంటే దీని డీన్ వచ్చేసి అమెరికన్ సిటిజన్ ఉన్నారండి, మైకిల్ కాగిల్ అనేసి. సో మనకి అమెరికన్ సిటిజన్ అయినందువల్ల ఇక్కడ మీకు పేరులోనే తెలుస్తుంది జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ అమెరికన్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో యూరోపియన్ ప్యాటర్న్ అండ్ అమెరికన్ ప్యాటర్న్ అనేది 2 ఉంటాయి ఇక్కడ. సో స్టార్టింగ్ 3 ఇయర్స్ స్టూడెంట్ యూరోపియన్ ప్యాటర్న్లో చదువుకుంటారు, లాస్ట్ 3 ఇయర్స్ అంటే 4th, 5th, 6th ఇయర్ వీళ్ళు అమెరికన్ ప్యాటర్న్లో చదువుకుంటారు. కాబట్టి పిల్లలకి చాలా ఈజీగా అవుతుంది, అంటే ఇటు యూరోప్లో సెటిల్ అవ్వచ్చు, ఇటు ఇండియాకి రావచ్చు, అటు యుఎస్కి కూడా వెళ్ళడానికి వీళ్ళకి ఈ ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో అదేవిధంగా నేను జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్సియు అనే కాలేజ్ని కూడా నేను డీల్ చేస్తున్నాను. ఆ కాలేజ్ ఎందుకు డీల్ చేస్తున్నాను అంటే అది మనకి అమెరికా నుంచి ఆ కాలేజ్కి 200 crores ఫండింగ్ అనేది ఉంది, అండ్ 11 టీచింగ్ హాస్పిటల్స్ అండ్ 1 అమెరికన్ హాస్పిటల్ అనేది దీనికి అనుసంధానంగా ఉందండి. సో పిల్లలు ఏంటంటే ఇక్కడ చదువుకుంటూ హ్యాపీగా వీళ్ళు యుఎస్ హాస్పిటల్స్లో వీళ్ళు క్లినికల్స్ అనేవి చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇలియా కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్, బతోమి కాలేజ్ అది కూడా గవర్నమెంట్ కాలేజ్, అదేవిధంగా అకాకి కాలేజ్ ఇది కొంచెం మనకి లో బడ్జెట్, ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్ చేసుకోలేమనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మనం ఈ కాలేజ్ చెప్తాం. ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్, $4,000 ఫీజు, అంటే $2,000 సెమిస్టర్కి ఫీజు ఉంటుంది. అంటే కేవలం 1,62,000 రూపాయలతో వీళ్ళు 6 నెలల ఫీజు అయిపోతుంది. సో ఈ కాలేజెస్ అన్నీ కూడా నేను డీల్ చేస్తున్నానండి. అదేవిధంగా స్టూడెంట్ కనుక నాకు చాలా టాప్ మోస్ట్ కాలేజ్ కావాలి అనుకుంటే టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, ఇవన్నీ కాలేజెస్ కూడా మనం డీల్ చేస్తున్నాం. ఓకే మేడం, ఫైనల్లీ వీగ్రో తరపున అంటే ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలి అని కలలు కనే వాళ్ళకి వీగ్రో ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది? అలాగే మీ వర్క్షాప్స్ మీరు ఫ్రమ్ జార్జియా వన్ పర్సన్ ఈజ్ కమింగ్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్ అంటున్నారు, సో వాటి అన్నిటి గురించి చెప్పి ప్రేక్షకులకి. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో నీట్లో స్కోర్ తక్కువ వచ్చింది, మళ్ళీ ఒకసారి లాంగ్ టర్మ్ తీసుకుందాము, ఇంకొకసారి ట్రై చేద్దాము
అని అనుకునే పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ నేను ఇచ్చేది ఒకటే ఒక సలహా అండి. ఎందుకంటే మనకి ఇయర్ బై ఇయర్ మనం చూస్తున్నాం నీట్ ఎగ్జామ్లో ఎంత కాంపిటీషన్ పెరుగుతోంది అని. అదేవిధంగా స్టూడెంట్స్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అండ్ వీళ్ళు ఎంతవరకు ఈ నీట్ సబ్జెక్ట్లో వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతున్నారు అనేది మనం చూస్తున్నాం. ఒక లాంగ్ టర్మ్ తీసుకుంటే ఏ స్టూడెంట్ అయినా 50 నుంచి 60 మార్క్స్ వరకు ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. కానీ 100, 150 మార్కులు పెరుగుతాయి, మనకు ఫ్రీ సీట్ వస్తుంది అనేటటువంటిది కేవలం ఒక అపోహ మాత్రమే. సో కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకుందామో అనుకుంటున్నారో వాళ్ళు కానీ లేదా ఇండియాలో బీకేట్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ పేరెంట్స్కి కానీ నేను చెప్పేది ఏంటంటే మన ఇండియాలో 60 లక్షలు పెట్టి చదివేది ఉందో దానికంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి గ్లోబల్ ఎక్స్పోజర్తో మీకు కేవలం 24 నుంచి 27 లక్షల ఫీజులో మీకు అదే 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. అదేవిధంగా ఇండియాకి వచ్చి రాసుకునే ఎగ్జామ్కి కూడా మేము మీకు 3rd ఇయర్ నుంచి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఒక 1 ఇయర్ రిపీట్ తీసుకున్నా లేదా ఇండియాలో ఇంకొక 30 lakhs మీరు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసుకునే బదులు ఒక జార్జియా అనేది ఒక మంచి సేఫ్టీ ఆప్షన్. మీకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అండ్ మా వీగ్రో తరఫున సపరేట్ హాస్టల్స్ ఉంటాయి గర్ల్స్ అండ్ బాయ్స్కి. అండ్ మన ఇండియన్ ఫుడ్, మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది పిల్లలకి ప్రొవైడ్ చేస్తాము. మనకి వార్డెన్ అండ్ కుక్ విజయవాడ నుంచి ఉన్నారు. సో వాళ్ళు కపుల్ అనమాట, వైఫ్ హస్బెండ్. సో వాళ్ళు కుక్ చేస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు వార్డెన్గా లేడీస్ని మొత్తం చూసుకుంటారు. రాత్రి 10 అయిపోగానే కంప్లీట్గా గేట్స్ లాక్ చేసేస్తారు. సో పేరెంట్స్ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో 100% గ్యారంటీగా ఉండొచ్చు. సో ఆ విధంగా మీరు ఇంకొక 1 ఇయర్ వేస్ట్ చేసుకోకుండా ఈ మా వీగ్రో సంస్థను కనుక సంప్రదించినట్టయితే మీకు ప్రాపర్గా మేము గైడ్ చేస్తాము. మీకున్న బడ్జెట్ని బట్టి, మీకున్నటువంటి ఆలోచనలను బట్టి మేము ప్రాపర్గా మీకు గైడెన్స్ ఇచ్చి మేము కాలేజ్ అనేది సెలెక్షన్ చేయించి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, డిపార్చర్, ఎవ్రీథింగ్ మేము దగ్గరుండి చూసుకుంటాం. ఫైన్, థ్యాంక్ యూ మ్యామ్. ఎంబీబీఎస్ జార్జియాలో చేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ మా ప్రేక్షకులకి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి వీగ్రో సంస్థ ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తుంది. రైట్ ఫ్రమ్ బిగినింగ్ సీట్ మొదల దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడం, చదువుకోవడం, తిరిగి రావడం, జాబ్ ప్లేస్మెంట్తో సహా మొత్తం వీగ్రో సంస్థే చూసుకుంటారని చెప్తున్నారు. అలాగే వర్క్షాప్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. మీరందరూ అక్కడికి వెళ్ళి బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాము. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. చూస్తుండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.